హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చెల్లించవలసిన వేల కోట్ల బకాయిల చెల్లింపులపై అయితే తాజా వార్త అండి. సో ఆ వివరాలు అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఉద్యోగులకు ప్రధానంగా 4 సమస్యలు అయితే ఉన్నాయండి. అందులో మొదటిది ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లింపు, అలాగే రెండవది పిఆర్సి ప్రకటన, మూడవది ఐఆర్, తర్వాత పెండింగ్ బకాయిల చెల్లింపులు. సో 2018 నుంచి పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపుల గురించి అందరూ కూడా తీవ్రంగా ఎదురు చూస్తూ ఉన్నారండి. సో ఇందులో మొదటిదైన ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ అయ్యే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సో కాబట్టి మొదటి సమస్య దాదాపుగా తీరిపోయినట్లే అని చెప్పుకోవచ్చండి. సో ప్రభుత్వం జూలై నెల నుంచి 1వ తేదీనే టాంచన్గా జీతాలు, పెన్షన్లు చెల్లిస్తామని మేరకు హామీ ఇచ్చింది. ఆ మేరకు కసరత్తులు కూడా చేస్తూ వస్తోంది. అలాగే త్వరలోనే ఐఆర్ ప్రకటన కూడా ఉండబోతుంది అని చెప్పేసి ఈ నెల ఆఖరిలో ఉద్యోగ సమావేశంలో అయితే ప్రకటిస్తాం ఐఆర్ ప్రకటన అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ మేరకు కసరత్తులు కూడా ప్రారంభం చేసినట్లుగా సమాచారం. ఒక 2 రోజులు లేట్ అయ్యేదానికి కూడా అవకాశం అయితే ఉంది. అలాగే తర్వాత జూలై నెలలోనే పిఆర్సీని కూడా ప్రతిపాదిస్తాము, అంటే కమిషన్ లేకుండానే పిఆర్సీ ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు కోరడం జరిగిందండి కొందరు. సో దాని గురించి కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే పెండింగ్లో ఉన్న డిఏ, డిఆర్ బకాయిలండి. 2018 నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ, డిఆర్ బకాయిలు వీటన్నిటిని కూడా చెల్లించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని వేల కోట్ల రూపాయలు ఉద్యోగులకు సంబంధించి చెల్లించవలసి ఉంది. సో ఇటీవల పవన్ కళ్యాణ్ గారిని తన నివాసం వద్ద, సో క్యాంపు కార్యాలయం వద్ద కలిసిన ఉద్యోగ సంఘాలు ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారండి. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు, అన్ని సమస్యలను ఒకేసారి పరిష్కరించలేము కానీ ఉద్యోగుల సమస్యలు వింటాము, ఓపిక ఉంది, ఉద్యోగ సమస్యలు ఎన్ని ఉన్నా కూడా మేము వింటాము, కానీ అన్నీ ఒకేసారి ఈ విధంగా సాల్వ్ చేయలేము, కానీ విడతల వారీగా మేమైతే తప్పకుండా ఉద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పారు. అలాగే సిపిఎస్ రద్దండి. ప్రధానంగా సిపిఎస్ రద్దుకు 1 సంవత్సరం గడువు అయితే తీసుకోవడం జరిగింది డిప్యూటీ సీఎం గారు. సో 1 సంవత్సరంలో తప్పకుండా సిపిఎస్ రద్దు చేసి సిపిఎస్ స్థానంలో పరిశీలించి దానికి సంబంధించి న్యాయం చేస్తాము, న్యాయమైన డిమాండ్ అయితే కోరడం జరిగింది. సో కాబట్టి ఈ మేరకు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట చెప్పినట్టుగా నెరవేరుస్తారని అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్.